హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ మేము ఢిల్లీలో ఆంబియన్స్ మాల్కి వచ్చాం. ఆంబియన్స్ మాల్లో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గేమ్స్ ఎత్తుక్కుంటూనే ఉంటాం. ఏ మాల్కి వెళ్ళినా పెద్దవాళ్ళు షాపింగ్ చేస్తుంటారు, మేమైతే గేమ్స్ కోసం ఎత్తుక్కుంటూనే ఉంటాం. కింద ఫ్లోర్లో గేమ్ జోన్ ఉంది. ఆ గేమ్ జోన్లో ఆడుకోవడానికి వచ్చాము. ఇది ఎప్పుడు మేము ఇది ఎక్కడా చూడలేదు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఒక విఆర్ గాగల్స్ ఇస్తారు, ఇంకా ఒక జాకెట్ ఇస్తారు, గన్ ఇస్తారు. అంటే మాకు ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇలా విఆర్ అంటే మాకు తెలుసు, గన్స్ అంటే మాకు తెలుసు, కానీ ఇవి ఎప్పుడు చూడలేదు. ఇది ఎలా అంటే ఒకటి మనకి విఆర్ ఇస్తారు, దాంట్లో మన దగ్గరికి జాంబీస్ వస్తూ ఉంటాయి. ఆ జాంబీస్ని మనం ఆ గన్నుతో షూట్ చేయాలి. గన్ను బుల్లెట్స్ బయటకు రావు, కానీ ఆ విఆర్ గేమింగ్లో ఆ గన్ను కూడా మన విఆర్ వరల్డ్లో ఇంకోలాగా అనిపించింది, ఇంకో వెపన్ లాగా. ఆ జాంబీస్ని షూట్ చేసి చంపాలి. మనకి భయంగా ఉంటుంది. ఎగురుకుంటూ వస్తాయి, కొల్లుకుంటూ వస్తాయి, కొన్ని ఏమో పరిగెత్తుకుంటూ వస్తాయి. అసలు సడన్గా ఎంత భయం వేస్తుంది అంటే అన్ని చోట్ల చూసుకోవాలి. మనం ముందుకు చూస్తే వెనక నుంచి వచ్చి పడతాయి, వెనక నుంచి చూస్తే ముందు నుంచి వచ్చి పడతాయి. అందుకే అన్నింటిని చూడాలి. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందా అని భయంతో నాకైతే చాలా భయం వేస్తుంది. ఈ గేమ్ని నలుగురు ఒకేసారి ఆడచ్చు. టీమ్మేట్ ఏ, టీమ్మేట్ బి, టీమ్మేట్ సి అలా ఆడచ్చు. ఇది కానీ ఎవరు లేవు కాబట్టి ఇంకా నేను మా తమ్ముడే ఉన్నాను కాబట్టి ఒకేసారి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఆ జాకెట్ ఫస్ట్ ఎందుకు ఈ జాకెట్ జస్ట్ షోకా అనుకున్నాం, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ జాకెట్ జాంబీస్ వచ్చి మనల్ని కొడుతున్నప్పుడు ఆ జాకెట్ మనల్ని సూదులతో గుచ్చినట్టు ఉంటుంది. అది కొంచెం నెప్పుంటుంది. రియాలిటీకి దగ్గరగా మనకి ఫీల్ అవుతాం, అంటే రియల్ లైఫ్లో వచ్చి కొట్టినట్టు. ఆ జాంబీ మనల్ని కొట్టినట్టు మనకి ఆ జాకెట్ మనల్ని గుచ్చిద్ది. ఏదో తెలియని ఫీలింగ్, ఏదో సూదిలు పెట్టి గుచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే జాంబీ సెట్ వచ్చినా అర్థమైపోయింది. ఇది చాలా వెరైటీగా అనిపించింది ఫస్ట్ అయితే. ఇంకా ఇక్కడ ఒక టైంలో భయం కూడా వేసింది. అన్నీ ఇంకా ఇక్కడ ఈ గేమే కాదు, చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్. ఆంబియన్స్ మాల్ చాలా పెద్దది. బయట నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపించింది. మొత్తం అన్ని వెహికల్స్ రావడానికి చాలా ట్రాఫిక్ ఉంది బయట. చూడండి ఎలా బయట నుంచి అంత వాయిసెస్ వినిపిస్తున్నాయి. ఏది రియాలిటీనో ఏది విఆర్ అర్థం కాలేదు. మా తమ్ముడు నేను కలిసి ఆడుతున్నాం. మన గేమ్లో నా తమ్ముడు నాకు ఒక మిషన్లా కనిపిస్తాడు, నేను కూడా నాకు ఒక మిషన్లానే కనిపిస్తా. అంటే మేము ఆ జాంబీస్ని కొడతాం. లాస్ట్కి వచ్చేసరికి అందరు జాంబీస్ని ఓడించేసరికి చాలా పెద్ద జాంబీ వస్తారు. ఆ జాంబీకి హార్ట్, టార్గెట్ జోన్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ మీద షూట్ చేస్తే ఆ పెద్ద జాంబీ హెల్త్ తగ్గింది. ఆ టార్గెట్స్ మీద షూట్ చేస్తే ఆ జాంబీ చాలా పెద్దగా ఉన్నాడు. ఇలాంటి గేమ్స్ మీరు ఇంకా ఎప్పుడైనా ఆడితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. That's what I got my